ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులను ఒకే గొడుగు కిందికి తెస్తూ కొత్తగా 100 రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి కింద విదేశాల్లో ఉన్న ఉన్నత విద్య అభ్యసించే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇకపై బ్యాంకు గ్యారంటీ ఇవ్వనున్నారు. అమరావతిలో అంబేద్కర్ స్ఫూర్తివనం 125 అడుగుల విగ్రహం ఏర్పాటుకు ఏప్రిల్ 14న శంకుస్థాపన చేస్తారు. అలాగే విశాఖలో తలపెట్టిన అల్లూరి మ్యూజియం వచ్చే ఏడాది అక్టోబర్ 30 నాటికి అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. అమరావతి సచివాలయంలో సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసే 100 రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఒక్కో దాంట్లో 1000 మంది చొప్పున మొత్తం 1,00,000 మందికి నాణ్యమైన విద్య అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. 9, 10వ తరగతి చదివే ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులకు కెరీర్ కౌన్సిలింగ్ ఇవ్వాలని అధికారులకు సూచించారు. మార్చి నాటికి అన్ని పాఠశాలలకు ఫైబర్ నెట్ ఇవ్వాలని, ప్రతి పాఠశాల ఇన్నోవేషన్ కేంద్రంగా ఉండాలని ఆకాంక్షించారు. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించడం, పోషకాహారం అందించడం ద్వారా విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడాలన్నారు. గురుకుల పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరించే బాలవాక్కు కార్యక్రమం, విద్యార్థులకు ఏ రోజు ఎలాంటి ఆహారం అందిస్తున్నారనే వివరాలు తెలుసుకునేలా అన్నపూర్ణ పేరుతో సాఫ్ట్వేర్ వినియోగించడాన్ని ముఖ్యమంత్రి అభినందించారు. ఈ విద్యా సంవత్సరం 267 సాంఘిక సంక్షేమ వసతి గృహాలను రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చగా 2017-18లో మరో 310 వసతి గృహాలను గురుకుల పాఠశాలలుగా మార్చాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. మార్చి 1 నుంచి గురుకుల పాఠశాలల్లో 100% బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం అమలు చేయాలని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ విధానాన్ని తప్పనిసరి చేయాలని చెప్పారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇకపై బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని నిర్దేశించారు. అంబేద్కర్ స్ఫూర్తితో అందరికీ సమన్యాయం జరిగేలా సంక్షేమ పథకాల అమలు జరగాలని చెప్పారు. విశాఖలో నిర్మించి తలపెట్టిన అల్లూరి సీతారామరాజు మెమోరియల్ ట్రైబల్ మ్యూజియానికి కోల్కతాకు చెందిన ఆర్కిటెక్ట్ నితీష్ రాయ్ డిజైన్లు రూపొందించారు. ఈ నెలలో డిజైన్లకు ఆమోదం తెలిపి వచ్చే ఏడాది అక్టోబర్ 30 నాటికి నిర్మాణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు. ఈ మ్యూజియానికి దాదాపు 50 కోట్ల వ్యయం కానుందని అంచనా. అలాగే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను మేటి క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు త్వరలోనే అరకులో క్రీడా పాఠశాల ఏర్పాటు కానుంది.